యుద్ధ భూమిలో వాస్తు ప్రకారం లేకపోతేనే కోపము, కోద్రం ఇవన్నీ వచ్చే అవకాశము, యుద్ధం ఎక్కువ జరిగే అవకాశం ఉందా? ఒకవేళ వాస్తు ప్రకారం ఉంటే యుద్ధంలో గెలిచిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? అయితే ఏదవుతుందో వాస్తు ప్రకారంగా ఏదవుతుందో నియమాలు ఉంటాయి. సరైనటువంటి రాజులకి రాజకోటలు కనుక నిర్మాణాలు కనుక సరిగ్గా లేకపోతే ఆ యొక్క రాజులు ఏమవుతున్నారో ఉద్రేకము, అసూయ జరిగి ఇతర రాజ్యాల మీద ఆక్రమణ చేద్దామని ఒక శాస్త్రాన్ని అనుసరించకపోతే అలాంటి రాజులు ఇతర రాజ్యాల మీద ప్రేరణ కలుగుద్ది. కాబట్టి ఆ యొక్క రాజకోట లేని వాళ్ళే, శాస్త్రపరంగా లేని వాళ్ళే యుద్ధాలు చేశారు, నశించిపోయారు. కాబట్టి ఏదవుతుందో వాస్తుశాస్త్రంలో ఏదవుతుందో యుద్ధంలో నియమాలు ఉంటాయి. ఇరుపక్షాలు ఏదవుతుందో ఎదురుగా కూర్చొని ఇరుపక్షాలు ఏమవుతున్నాయో నిర్ణయించుకుంటాయి. ముందు ఏదవుతుందో యుద్ధం చేయకముందు కూర్చొని కొన్ని అగ్రిమెంట్స్ అంటారు కదా మన ప్రజెంట్, అట్లాగే ఏదవుతుందో నియమాలు ఏర్పరచుకునేవారు. ఒక సమవజ్యనో లేకపోతే ఇంకెవరు యుద్ధం చేయాలనో, లేకపోతే ఈ యొక్క వ్యూహం పడినప్పుడు మీరు ఇంకో వ్యూహం పనాలనో, మీ పెట్టిన వ్యూహమే మీరు వ్యూహం కట్టకూడదని ఇలాంటివన్నీ ముందు చేసుకునేవారు వాళ్ళు ఆ యొక్క ఇది. అయితే వాస్తుశాస్త్ర ప్రకారం పంచభూతాలకు ఆధారమైనటువంటి ఏదవుతుందో వాస్తు ప్రకారంగా పగలు రాత్రి, సూర్యుడు చంద్రుడు ఇవి ఏమవుతున్నాయో ఆ నియమాల ప్రకారంగా సూర్యుడు అస్తమించినాక యుద్ధం చేయకూడదని చక్కటి వాస్తు నిర్ణయం ఏదవుతుందో ఏక నియమాలను అనుకున్నా కూడా ఈ నియమాన్ని మాత్రం ఖచ్చితంగా పాటిస్తారండి.